క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. ఇవాళ నుంచి దేవుని కృపను బట్టి మార్కు సువార్తను ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త చాలామంది వేదాంతవేత్తలు అభిప్రాయం ప్రకారము మొట్టమొదట రాయబడిన సువార్త అని మనము అర్థం చేసుకోవచ్చు. చాలామంది చాలా సువార్తలు రాశారు. కేవలం 4 సువార్తలే కాదు, చాలా సువార్తలు ఉన్నాయి. కానీ ఆనాటి సంఘ పితరులందరూ ఒక సభగా కూడుకొని అన్ని సువార్తలను పరిశీలించిన తర్వాత ఈ 4 సమాజానికి, క్రైస్తవ లోకానికి ఉపయోగపడతాయి అని వీటిని మాత్రమే క్యాననైజేషన్ అనగా జీవగ్రంథాన్ని లేదా బైబిల్ని ఒక క్రమబద్ధీకరణ చేశారు. అందులో మొట్టమొదటిగా రాయబడి ఇందని పరిగణించబడుతున్న ఈ మార్కు సువార్తను ఇవాళ నుంచి ప్రభు కృపను బట్టి ధ్యానం చేసుకునే ప్రయత్నము చేద్దాం. ఈ మార్కు సువార్తన మత్తయి, లూకా ఈ మూడిటిల్ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పెల్స్ అనగా తెలుగులో సమదృక్పథ సువార్తలు. సమదృక్పథ సువార్తలు అంటారు సినాప్టిక్ గాస్పెల్ని. అనగా ఈ 3 సువార్తల్లో ఉన్న అంశాలు దాదాపు ఒకే విషయాలను తెలియపరుస్తూ ఉంటాయి. రిపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి. యోహాను సువార్త కాస్త భిన్నమైంది, ప్రత్యేకమైంది. ఈ మార్కు సువార్తను రాసినది మార్కు. అతని పూర్తి పేరు జాన్ మార్క్. ఇతడు ఎక్కువగా అపోస్తల కార్యగ్రంథంలో కనిపిస్తాడు. అపోస్తల కార్యగ్రంథము 12 అధ్యాయంలో 2 సార్లు అనగా 12-25 వచనాల్లో, అలాగే 15వ అధ్యాయంలో 2 సార్లు 37-39 వచనాల్లో, అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలో 4-10 వచనాల్లో, 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ జాన్ మార్క్ గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ జాన్ మార్క్ అని ఆయన బర్నబాకు కజిన్ అవుతాడు. బర్నబాకి కజిన్. మార్క్స్ అపోస్తల కార్యగ్రంథము 12:12లో సంఘముగా మార్కు ఇంట్లో కూడుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఈ మార్కు పౌలుకు మరియు బర్నబాకి మొట్టమొదటి మిషనరీ యాత్రలో సహచరుడుగా పనిచేసి అపోస్తల కార్యగ్రంథము 13:13లో పంఫొలియా దగ్గర వదిలేస్తాడు. వీళ్ళని విడిచిపెడతాడు కొన్ని సమస్యల వల్ల. దీని విషయంలో పౌలుకిను బర్నబాకి తీవ్రమైన వివాదం వచ్చి బర్నబా మార్కు ఒకవైపుకును, పౌలు శీలాలు మరోవైపుకు విడిపోతారు. ఈ మార్కు వల్ల పౌలుకి చాలా కోపం వస్తుంది. మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దానికి పౌలు అంగీకరించడు. కమిటెడ్ లేని మనిషి అన్న భావన కలిగి అతన్ని తిడతాడు.
అతని విషయంలో బర్నబా ఏమో అతన్ని తీసుకొని రావాలని, పౌలేమో దానికి అంగీకరించడు. దాని మధ్య వారిద్దరి మధ్య తీవ్రమైన వివాదం వచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. పౌలును మోసం చేసినప్పటికీ తర్వాత పౌలుకు చాలా ఉపయుక్తమైన సహచరుడుగా మారటం కూడా మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు గురించిన మార్కు గురించిన ప్రస్తావన మనం చూస్తాం. అందులో పౌలు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాడు మార్కు అనే ప్రస్తావన కూడా చేస్తాడు. సో చివరిలో తిమోతికి రాసిన 2వ పత్రికలో తిమోతితో పౌలు అంటాడు, నీతో పాటు మార్కును కూడా వెంట పెట్టుకొని రా అన్న మాటను మనం చూస్తాం. ఈ మార్పుకు గల కారణం మార్కు పేతురు యొక్క శిష్యరికంలో ఉంటాడు. పేతురు యొక్క శిష్యరికంలో పౌలు ఉంటాడు, అందుకే మార్కు ఉంటాడు. అందుకే పేతురు మార్కును నా ఆత్మీయ కుమారుడు, మై సన్ అని పిలుస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో దీన్ని మనం చూస్తాం. సో మార్కు పేతురు యొక్క దగ్గర శిష్యరికాన్ని చేసినట్టుగా కూడా మనం చూస్తాం. కరెక్ట్ మనిషి దగ్గరే శిష్యరికం చేశాడు మార్కు. ఎలాగంటే పేతురు కూడా ప్రభువును మోసం చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ అదే పేతురు సంఘాన్ని కట్టడంలో బలమైన పాత్రగా దేవుడు ఆయన వాడుకున్నాడు. సో మార్కు అదే మనిషి దగ్గర శిష్యరికం పొంది ముందు పౌలును మోసగించిన తర్వాత పౌలుకు చాలా ఎంకరేజ్మెంట్గా, ప్రోత్సాహకరంగా మారాడు. పౌలు వెనక మంచి సహచరుడుగా పౌలుతో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ మార్కు భక్తుడు ఈ సువార్తను రాశాడు. ఆయన ఈ పత్రికను రాశాడు ఈ సువార్తను రాశాడు అనటానికి ఎట్లాంటి సందేహము లేదు. ఎందుకంటే మొదటి సంఘ కాపరైన పాపియస్ అనే ఆయన మార్కు సువార్తను గురించి రాస్తూ ఏమంటాడంటే, ఈ మార్కు సువార్త పేతురు యొక్క వాక్యములను విని మార్కు ఈ పత్రికను లేదా ఈ సువార్తను రాశాడు అని తన పుస్తకంలో రాసుకుంటాడు. పాపియస్ అనే చర్చ్ ఫాదర్, సంఘ కాపరి 1995 140 AD, క్రీస్తు శకం 95 నుంచి 140 AD మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తాడు. అలాగే క్రీస్తు శకం 100 నుంచి 165 సంవత్సరాల మధ్య బ్రతికిన జస్టిన్ మార్టిన్ అని ఆయన కూడా రాస్తాడు తన పుస్తకంలో. మార్కు సువార్త అన్నది మెమరీస్ ఆఫ్ పీటర్ అని రాస్తాడు. పేతురు యొక్క జ్ఞాపకాల సమూహారమే మార్కు సువార్త అన్న ప్రస్తావన చేస్తాడు. దీని గురించి తర్వాత వచ్చిన చాలామంది సంఘపితరులు ఐరేనియస్, ఆరిజిన్, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఈ మాటలను చెప్తారు. అలాగే 4వ శతాబ్దంలో సంఘ చరిత్రకారుడు, చర్చ్ హిస్టోరియన్ యూసూబియస్ ఆఫ్ కైసర్ ఆయన కూడా ఇదే మాటను బలపరుస్తాడు. కాబట్టి మార్కు ఈ సువార్తను రాశాడు అనటానికి ఎలాంటి సందేహం లేదు. అంత మాత్రమే కాదు, ఈ సువార్తను మార్కు ఇంచుమించుగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రాసినట్టుగా మనం చూస్తాం. మరికొంతమంది అయితే 50 నుంచి 60 సంవత్సరాలు మధ్యకాలంలో రాశాడు అన్నట్టుగా కూడా మనం చూస్తాం. కాబట్టి మిగతా సువార్తలతో పోలిస్తే మొట్టమొదటిగా ఈ సువార్తనే మార్కు రాశాడు. కొంతమంది ఏమో పేతురు చనిపోయిన తర్వాత రాశాడు అంటారు, కొంతమంది ఏమో పేతురు ఉన్నప్పుడే రాశారు అంటారు. సరే, ఏదేమైనప్పటికీ పేతురు సహచరుడు కాబట్టి
పేతురు దగ్గర విని నేర్చుకునే విషయాలను గ్రంథస్థం చేస్తాడు. ఇక ఈయన ఈ సువార్తను ఎవరికి రాశాడు అని కానీ మనము ఆలోచన చేసుకుంటే, ఈ సువార్తను మార్కు భక్తుడు అన్యులకు, యూదయేతరులకు ఈ సువార్తను రాశాడు అని మనము బలంగా నమ్మొచ్చు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అదేంటంటే అరామిక్ భాషలో చెప్పిన మాటలను మార్కు భక్తుడు ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. మనం సువార్తల్లో చూస్తాం, యేసు ప్రభువారు కొన్ని సందర్భాల్లో అరామిక్ భాషలో మాట్లాడతారు. మిగతా సువార్థికులు ఆ మాటను అలాగే ఉంచేస్తే మార్కు మాత్రం ఆ మాటల యొక్క వివరణ ఇస్తాడు. అలాగే మార్కు సువార్థికుడు యూదుల యొక్క కస్టమ్స్ని, ఆచారాలను వివరిస్తాడు. మిగతా సువార్తల్లో యూదుల యొక్క ఆచారాలను వివరించినట్టుగా మనం చూడం. మార్కు మాత్రం వివరిస్తాడు. ఎందుకు వివరిస్తాడంటే, అన్యులకు యూదుల ఆచారాలు తెలియదు కాబట్టి వారి ఆచారాలు తెలుసుకోవటం కోసం తన సువార్తలో వాటిని జోడిస్తాడు. అలాగే మత్తయి, లూకా సువార్తలో ఉన్న జీనియాలజీ, యేసు ప్రభువారి యొక్క వంశావళిని మార్కు సువార్తికుడు నీట్గా వదిలేస్తాడు. కారణం ఏంటంటే, అన్యులకు యేసు యూదుడని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యేసు అందరి కోసం వచ్చాడన్న విషయం చెప్పాలనుకుంటున్నప్పుడు యూదుల్లో పుట్టాడు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే మత్తయి సువార్తికుడు అలాగే లూకా సువార్తికుడు యేసుని యూదుడని నిరూపించే ప్రయత్నాలు చేస్తారు. మార్కుకి అవసరం లేదు, ఎందుకంటే ఈయన ఈ సువార్తను రాస్తుంది అన్యులకు కాబట్టి ఆ పనితో ఆయనకు పని లేదు. అలాగే మార్కు సువార్తికుడు కాలాన్ని లెక్కేసేటప్పుడు రోమా సిస్టమ్ ప్రకారంగానే లెక్కేస్తాడు. ఇంచుమించు 3 గంటలు అట్లా రాస్తాడు మార్కు సువార్త. మిగతా వాళ్ళందరూ మొదటి జామున, రెండవ జామున అట్లా రాస్తారు. ఎందుకంటే వాళ్ళకి జామున అన్న మాట అర్థమైద్ది, అన్యులకు మొదటి జామున, రెండో జామున అంటే అర్థం కాదు కాబట్టి వాళ్ళకి కరెక్ట్ టైమింగ్స్, రోమన్ టైమింగ్ సిస్టమ్ని రాస్తాడు ఎవరో మార్కు సువార్తికుడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ ఈ సువార్తను మార్కు భక్తుడు అన్యులకు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక ఈ సువార్త రాయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే కనిపిస్తుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త. అది అన్యులకు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని, యేసు రక్షకుడు, క్రీస్తు అంటే రక్షకుడు కదా, యేసు రక్షకుడని తెలియపరచటమే ఈ సువార్త యొక్క ప్రధానమైన ఉద్దేశం. అదే మనకి ఇందులో కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, నేను ఇందా చెప్పాను, మార్కు పేతురు యొక్క శిష్యరికంలో ఉన్నవాడు కదా. మీరు గమనించుకుంటే యేసు ప్రభువారు శిష్యులను అడుగుతారు, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని. వాళ్ళు ఏదో చెప్తారు. మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు చక్కగా చెప్తాడు, నీవు క్రీస్తువు. మరి పేతురు శిష్యరికంలో ఉన్న మార్కు పేతురు ఐడియాలజీనే కదా రాస్తాడు. అందుకే మార్కు సువార్తలో మనం దేన్ని చూస్తాము అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నిరూపించే ప్రయత్నం చూస్తాం. ఈ సువార్త మొత్తం 16 అధ్యాయాలు. మొదటి 8 అధ్యాయాలు యేసుక్రీస్తు రక్షకుడని నిరూపించే 8 అధ్యాయాలు అయితే, తర్వాత 8 అధ్యాయాలు ఆయన యొక్క త్యాగము, ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానమును గురించి వివరించే పత్రికలు లేకపోతే అధ్యాయాలుగా మనం చూస్తాం.
సో కూలంకషంగా ఈ సువార్త అనేది మార్కు భక్తుడు పేతురు దగ్గర విని, పేతురు తెలుసు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పేతురు దగ్గర. ఎందుకంటే పేతురు యేసు ప్రభు వారి యొక్క ప్రధాన సహచరుడు. సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దగ్గర విని నేర్చుకున్నవన్నీ సువార్త రూపంలో రాశాడు. సో ఇది మార్కు యూదులకు రాయలా, అన్యులకు రాశాడు. అన్యులకు ఎందుకు రాశాడు అని అంటే, ఇతడు పౌలు యొక్క సహచరుడు కూడా. సువార్తను రాయటానికి పేతురు యొక్క సహచర్యం ఉపయోగపడింది. ఈ సువార్త అన్యులకు రాయటానికి పౌలు యొక్క సహచర్యం ఉపయోగపడింది. పౌలు ఎవరు? అన్యులకు అపోస్తలుడు. సో వీళ్ళిద్దరి సహచర్యం యొక్క సమరూపమే, దాని ప్రతిరూపమే మార్కు సువార్త. దేవుని కృపను బట్టి రానున్న రోజుల్లో ఈ మార్కు సువార్తను మనము ధ్యానము చేసుకుందాం. దేవుడు ఈ ధ్యానాంశాన్ని ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అన్ని రోజులు దేవుడు నాకు, మీకు, మనందరికీ ఆరోగ్యం దయచేసి ఇందులోని సత్యాలను తెలుసుకోగలిగిన కృపాభాగ్యం దేవుడు దయచేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ వాక్య ముగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా జీవితాల్లో భద్రపరచుకొనగలిగిన కృపను దయచేయండి. మార్కు సువార్తను ధ్యానం చేసుకుంటున్నాం ప్రభువా. ధ్యానం చేసుకుంటున్నప్పుడు మీ కృప, మీ కాపుదల, మీ క్షేమము, మీ సంరక్షణ, మీ జ్ఞానము, మీ ఆత్మ నడిపింపు దయచేసి ఈ సువార్తలోని సత్యాలను గ్రహించుకొనగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.